వియత్నాం రాజధాని హనాయ్ వీధుల్లో మ్యూజిక్ మొదలైంది. డిసెంబర్ 5 నుండి 7 వరకు జరిగిన ఈ సంబరాల్లో కేవలం లైట్లే కాదు, అద్భుతమైన నృత్యాలు, నాటికలు మరియు మ్యాజిక్ షోలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. హనాయ్ నగర వీధులన్నీ కళాకారులతో కళకళలాడాయి. వియత్నాం ప్రజల ప్రతిభను, వారి కళా వైభవాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. ఈ విన్యాసాలన్నీ చూస్తూ ఉంటే అసలు సమయమే తెలియలేదు. మేము హనాయ్ నగరం సిటీ టూర్ కోసమని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాము. తిరుగుతూ ఉండగానే అప్పటికే 4 రోడ్ల కూడళ్లలో బారికేడ్లు పెట్టి ట్రాఫిక్నంతా కంట్రోల్ చేస్తున్నారు. ఉన్నట్లుండి ట్రాఫిక్ మాయమైంది. టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం జరుపుతున్న సెలబ్రేషన్స్ ఇవి. మేము వెళ్ళిన సమయంలోనే జరగటం, అవి చూడటం మా లక్ అనుకుంటాను. 50 సంవత్సరాలకు పైబడిన ఈ మహిళలు వియత్నాం సాంప్రదాయ నృత్యం చేస్తున్నారు. మేము రోడ్ల మీద అలా నడుచుకుంటూ వెళ్ళి కనిపించిన చోటల్లా కాసేపు ఆగి ఇవన్నీ ఎంజాయ్ చేసాము. ఈ 3 రోజులు రాత్రులు మాత్రమే జరుగుతాయట ఈ సెలబ్రేషన్స్. రోడ్ల మీద వాహనాలు ఏమీ నడవకూడదు. పిల్లలందరూ రకరకాల వేషాలు ధరించి స్కేటింగ్ బూట్లు వేసుకొని ఇష్టం వచ్చినట్లు పాటలు, ఆటలు, మ్యాజిక్ షోలు, మీటింగులు, అందమైన నృత్యాలతో పండుగ వాతావరణంలా ఉంది. మేము అలా నడుచుకుంటూ చాలా దూరం నడిచేసామండి. అలా నడుచుకుంటూ నచ్చిన చోట ఆగి చూస్తూ వెళ్ళిపోతున్నాము. కొంతమంది షాపుల్ని క్రిస్మస్ కోసం అలంకరించుకుంటున్నారు. ఇంకా రోడ్డు పక్కన పేవ్మెంట్ల మీద ఈ చిన్న చిన్న పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. రకరకాల పూల మొక్కలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా పెంచుతున్నట్టున్నారు. వాళ్ళే బాగుంది చూడటానికి. ఆ రాత్రి కాళ్ళు నొప్పి పెట్టేదాకా తిరిగాము. మా చీరల్ని కొంతమంది చాలా వింతగా చూస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చీరలు ధరించకుండా సల్వార్ సూట్లు అవి వేసుకుంటారు కాబోసు. వాళ్ళందరూ ఆగి పర్టికులర్గా చూస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక జంట ప్రపోజ్ చేసుకుని పుష్పగుచ్చం ఇచ్చుకుంటూ ఉంటే నేను వాళ్ళ ప్రైవసీకి విరుద్ధంగా తీయాలనిపించిందండి. భలే ముద్దొచ్చేస్తుంది ఆ అమ్మాయి నాకు. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన ది నోట్ కాఫీ. మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో. బాయ్.